దక్షిణామూర్తి ఎవరు? ఎందుకు పూజించాలి? హూ ఇజ్ నైతద్? వై షుడ్ హీ బి ఐష్క్? దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో బోధిస్తారు, కాని ఈ గురువు అతని బోధన మౌనమే. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. కాని వారు బ్రహ్మజ్ఞానానికే ఆసక్తి చూపి గురువును వెతుక్కుంటూ బయలుదేరారు. బ్రహ్మ, విష్ణు, శివులను చూసినా వారితో ఉన్న దేవీనియమం చూసి ఇవాళ్లు సంసారంలో ఉన్నవారు మాకు బ్రహ్మజ్ఞానం ఎలా బోధిస్తారు అని వెనుకడుగు వేశారు. ఆ సమయంలో పరమశివుడు వారి ఆవేదనను గమనించి ఒక మర్రిచెట్టు కింద దక్షిణ దిశగా కూర్చుని దక్షిణామూర్తిగా అవతరించాడు. వారి సందేహాలన్నింటినీ మాటలు లేకుండానే తన మౌనంతోనే బోధించాడు. అందుకే దక్షిణామూర్తిని మౌన గురువు అంటారు. శ్రద్ధగా చూసేవారికి తన చూపుతోనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అతని జ్ఞానముద్రలో బోటనవేలు భగవంతుని, చూపుడు వేలు మనిషిని సూచిస్తాయి. మిగతా వేళ్లు మనిషి లోపాలను. ఈ ముద్రే గురువు ద్వారా శిష్యుడికి జ్ఞాన సమర్పణను సూచిస్తుంది. దక్షిణామూర్తి శివుడిలోని సంగీతానికి, యోగానికి, తత్వానికి గల గురువైన రూపం. పౌర్ణమి రాత్రి గురువారం పూజలకు అత్యంత శుభకాలం. అందుకే గురు పూర్ణిమ రోజున ఆయనకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయం ఏకైక జ్యోతిర్లింగం, దక్షిణామూర్తిగా పూజించబడే పవిత్ర క్షేత్రం. ఇటువంటి దివ్యమైన రూపం మనకు ఒక గుర్తు. జ్ఞానం మాటల్లో కాదు, అనుభవంలో ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? దయచేసి ఆశీ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని